హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ రోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 97కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. 2 persons A and B invested rupees 500 and rupees 800 respectively in a business, but after 6 months person B withdrew half of his investment. Find ratio of the profits received by A and B respectively at the end of the 1 year. AB అనే ఇద్దరు వ్యక్తులు వరుసగా రూపాయలు 500 మరియు 800 పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ 6 నెలల తర్వాత బి తన పెట్టుబడిలో సగం ఉపసంహరించుకున్నాడు, అంటే తీసుకున్నారని అర్థం. 1 సంవత్సరం తర్వాత ఏ మరియు బిలు అందుకునే లాభాల నిష్పత్తి ఎంత? సో ఈజీ క్వశ్చన్. సో ఏమీ లేదు ఇందులో. ఫస్ట్ ఏ ఇన్వెస్టెడ్. క్వశ్చన్లో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 500 ఇన్వెస్ట్ చేశాడు. బిజినెస్లో ఎవరు బయటికి వెళ్ళిపోయారనంటే బి విత్డ్రూ. ఏ మాత్రం బయటికి వెళ్ళలేదు. పైగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year అంటే ఏ ఒక 12 months ఉంది. అలాగే బి ఇన్వెస్టెడ్ 800. ఎన్ని రోజులు అంటే 6 months వరకు మాత్రమే ఉంది కాబట్టి ఇంటూ 6. ఓకేనా? ఇక్కడ 6తో ఎన్ని టైమ్స్ అని అంటే 2 times. ఈ 2 zeros క్యాన్సిల్, 2తో 2 4 times. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 5:4. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 42. యావరేజ్ ఏజ్ ఆఫ్ 50 students in a class is 18 years. 2 students whose average age is 22 years are replaced by 1 new student such that the average of the students in the class remains same. So find the age of the new student. ఒక తరగతిలో 50 మంది విద్యార్థుల సగటు వయసు 18 సంవత్సరాలు, 22 సంవత్సరాల సగటు వయసున్న ఇద్దరు విద్యార్థుల స్థానంలో ఒక కొత్త విద్యార్థి చేరాడు. అయినా తరగతిలో సగటు అలాగే ఉంటుంది, అయినా కొత్త విద్యార్థి వయసును కనుగొనండి. ఫస్ట్ అయితే షార్ట్ కట్ చెప్తాను. ఓకేనా? ఎగ్జామ్ వరకు మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారో చూడండి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారనంటే క్వశ్చన్లో క్లియర్గా చెప్పారు 50 members ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అనంటే 18. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత 18. బయటికి ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకేనా? ఇలా బయటికి ఇద్దరు వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత తీసుకెళ్లారంటే 22 తీసుకెళ్లారు. మామూలుగా అయితే బయటికి వెళ్ళే వ్యక్తులు కనుక యావరేజ్ 18 తీసుకెళ్తే ఖచ్చితంగా లోపలికి వచ్చే వ్యక్తి, బయటికి వెళ్ళే వ్యక్తులు యావరేజ్ 18 తీసుకెళ్తే లోపలికి వచ్చే వ్యక్తి మాత్రం 18 తీసుకొస్తే సరిపోద్ది. ఎందుకని చివరిలో ఏమన్నారంటే సచ్ దట్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ రిమైన్స్ సేమ్, యావరేజ్ రిమైన్స్ సేమ్ అన్నారు. కాబట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు 18 తీసుకెళ్తే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా 18 తీసుకొస్తే సరిపోయేది. కానీ బయటికి వెళ్ళిన వ్యక్తులు యావరేజ్ ఎంత అంటే 22 పట్టుకెళ్ళిపోయారు. మరి యావరేజ్ 22 అంటే యావరేజ్ ఎంత ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు? 4 ఎక్కువ పట్టుకెళ్ళారు. యావరేజ్ 4 ఎక్కువ పట్టుకెళ్ళారు అంటే ఒక స్టూడెంట్ అయితే 4 పట్టుకెళ్ళాడు. కానీ ఎంతమంది స్టూడెంట్స్? ఇద్దరు స్టూడెంట్స్. కాబట్టి 4 into 2 8 ఎక్కువ పట్టుకెళ్ళిపోయారు బయటికి. మరి ఆ ఎక్కువ పట్టుకెళ్ళిపోయిన ఆ ఎక్కువ 8 పట్టుకెళ్ళిపోయారు కదా, అది ఎవరు తీసుకురావాలనంటే ఖచ్చితంగా లోపలికి వచ్చే వ్యక్తి తీసుకురావాలి. కాబట్టి 18 + 8 = 26. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు సార్ ఒకసారి జనరల్ మెథడ్ కూడా చెప్పమంటే అది కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అనంటే 18. కాబట్టి 50 × 18 అనేది టోటల్ సమ్. ఇప్పుడు ఏమైందంటే బయటికి వెళ్ళిపోయారు. ఎంత? 22 యావరేజ్ పట్టుకొని ఎంతమంది అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకేనా? మైనస్ ఇంత సమ్మలో నుంచి 22 యావరేజ్ కలిగిన ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్ళిపోయారు. అందుకని ఇంత తీసిన తర్వాత లోపలికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని యొక్క వెయిట్ ఎంత అనుకున్నానంటే నేను ఎక్స్ అనుకున్నాను. అదే అతని యొక్క ఏజ్ ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు తద్వారా యావరేజ్ ఏమైందనంటే ముందు యావరేజ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా యావరేజ్ అంతే ఉంది. కానీ స్టూడెంట్స్ మారుతారు. ఎందుకు మారుతారంటే బయటికి ఇద్దరు వెళ్ళిపోయారు, లోపలికి ఒకడే వచ్చారు. ముందు 50 members ఉన్నారు, బయటికి ఇద్దరు వెళ్ళిపోయారు, లోపలికి ఒకరు వచ్చారనంటే ఒకరు ఖచ్చితంగా తగ్గిపోతారు. కాబట్టి ఎంతమంది అంటే 49 members. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చేసేటప్పుడు కూడా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా సింప్లిఫై చేయనక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆప్షన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో యూనిట్స్ ప్లేస్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా 0 వస్తుంది. ఇది 0. ఇక్కడ 2 2s are 4. 0 - 4 అంటే ఇటువైపున -4 ఉంటుంది. 9 8s are 72 అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2. ఈ -4 ఇటు వచ్చింది అనుకోండి, 2 + 4 అంటే యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి? 6 ఉండాలి. కాబట్టి అలా కూడా మీరు ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేయమని అంటే ఇదిగోండి 22 times × 2 అంటే ఎంత అంటే 44. అది ఇవతలకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉంది. కాబట్టి రెండిట్లో నేను 18 కామన్ తీస్తే 49. అటువైపు ఉన్న 15 ఇటు తీసుకొస్తే -50. దాని నుంచి 44. 49లో నుంచి 50 తీసేయండి. -1 కదా, కాబట్టి -18. 44లో నుంచి 18 తీసేయండి.
44లో నుంచి 18 తీస్తే ఎంత అంటే 26. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 43లో సో ఏమన్నారంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ హూజ్ లెంత్ విడ్త్ ఎండ్ హైట్ ఆర్ 5, 4, 3 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 5, 4, 3 సెంటీమీటర్లు అయిన దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటి? 2 times of LB ప్లస్ BH ప్లస్ HL. ఓకేనా. సో ఇది ఫార్ములా. దీంట్లో ఆల్రెడీ మనకి L, B, H, L ఎంత అన్నారనంటే 5 అన్నారు, B 4 అన్నారు, తర్వాత హైట్ 3 అన్నారు. సో దాని నుంచి 2 times of చూడండి ఫస్ట్ LB 5 4s ఆర్ ఎంత 20, తర్వాత BH 4 3s ఆర్ 12, తర్వాత HL 5 3s ఆర్ 15. ఓకేనా. సో దీని నుంచి 2 times of ఈ మూడింటి యొక్క సమ్ చూడండి. ఇవి ఎంత అంటే 32 + 15. 32 + 15 అంటే 47. సో 2 × 47 అంటే సో 94. ఓకేనా. 2 × 47 అంటే 94. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 3 years ago from now ratio of the ages of Abhay and Bharati 7:6 respectively. Sum of their present ages is 45 years. Find the difference between their present ages. ఇప్పటి నుండి 3 సంవత్సరాల క్రితం అభయ్ మరియు భారతి వయసుల నిష్పత్తి 7:6. వారి ప్రస్తుత వయసులు మొత్తం 45 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయసుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. క్వశ్చన్లో మనకి 3 సంవత్సరాల క్రితం ఏమి ఇచ్చారనంటే రేషియో ఇచ్చారు. ఎప్పుడు ఎవరెవరిది? ఏది 3 సంవత్సరాల క్రితము, అలాగే బీది కూడా 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసుల యొక్క నిష్పత్తి ఏమన్నారంటే 7:6 అన్నారు. అయితే ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఇచ్చారు. సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఎంత అనంటే సో 45. అయితే క్వశ్చన్లో డిఫరెన్స్ అడుగుతున్నారు. నేను ఏమంటానంటే సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఎప్పుడు ఇచ్చారంటే ప్రెజెంట్ ఇచ్చారు, కానీ రేషియో ఎప్పుడు ఇచ్చారంటే 3 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అందుకని నేను ఈ సమ్మని 3 సంవత్సరాల క్రితానికి పట్టుకెళ్ళిపోతాను. ఈ సమ్మని 3 సంవత్సరాల క్రితానికి పట్టుకెళ్ళిపోవడం అని అంటే సో ఫస్ట్ పర్సన్ ఒక 3 తీయాలి, సెకండ్ పర్సన్ ఒక 3 తీయాలి, ఓవరాల్గా 6 మైనస్ చేస్తాను. మరి 6 మైనస్ చేస్తే 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత ఉంటుంది అంటే 39 ఉంటుంది. ఓకేనా. సో 45లో నుంచి 6 తీస్తే 39 ఉంటుంది. ఆ 39ని 7 + 6 13 పార్ట్స్ చేసి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 part. 13తో ఎన్ని టైమ్స్ 39? 3 times. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఇది ఇక్కడ 3 years ago కదా డిఫరెన్స్ అని చెప్పేసి. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది. 3 years ago అయినా ప్రెజెంట్ అయినా ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. మా తమ్ముడు నాకంటే 2 సంవత్సరాలు చిన్న, ఆ స్టేట్మెంట్ నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఒకలాగే చెప్తాను. ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతారు కాబట్టి. ఆన్సర్ ఏమవుతుందంటే 3 years. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. If the price of the sugar is increased by 20%, then by what percentage a person should decrease the consumption of the sugar so as to the expenditure on sugar remains the same. ఓకేనా. ఆల్రెడీ మనం క్లాస్ మనం పర్సెంటేజ్ క్లాస్ మీరు విన్నట్లయితే సో మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. 20% ఇంక్రిమెంట్కి కాంపన్సేషన్ మనం ఏమని చెప్పుకుంటాము 16.66%. సో కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఎప్పుడైనా పర్సెంటేజ్ వాల్యూస్ గుర్తుపెట్టుకునేటప్పుడు ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని చెప్తాను. 100%, 50%, నెక్స్ట్ 33.33% అంటే 1, 1/2, 1/3, 1/4 25%, 1/5 20%, తర్వాత 16.66%, 14.28%. ఓకేనా. సో అలా 14.28%, నెక్స్ట్ 12.5%, 11.11%, 10%, 9.09%, 8.33%, తర్వాత 7.69, 7.14, 6.66, 6.25, 5.2. సో 8, 5.55, 5.26 అండ్ 5%. సో అదే ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్స్ తీసుకోవచ్చు. క్వశ్చన్లో 20% ఇంక్రిమెంట్. ఓకేనా. మోర్ అన్నారు, 20% ఇంక్రిమెంట్ అన్నారంటే ఖచ్చితంగా మన ఆన్సరు ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి అది ఇంక్రీజ్డ్ ఎక్కువే. సో మనకి దానికంటే తక్కువ రావాలి. దానికంటే నెక్స్ట్ ఉన్న వాల్యూ తక్కువ ఉన్న వాల్యూ ఎంత అంటే 16.66%. అలా మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు పెన్ను పేపర్ లేకుండా. మీకు ప్రాసెస్ కావాలన్నా ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. క్వశ్చన్లో 20% ఇంక్రిమెంట్ 20% ఇంక్రిమెంట్ ఇచ్చి ఎంత పర్సెంటేజ్ డిక్రిమెంట్ అని ఇచ్చారు అంటే మోర్ ఇచ్చి లెస్ అడిగినట్టు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇచ్చిన పర్సెంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్లోకి మార్చాలి. 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత 1/5. ఓకేనా. అప్పుడు మళ్ళీ ఇక్కడ డిక్రిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉందో అంత రాస్తారు. డినామినేటర్లో మాత్రం మోర్ నుంచి లెస్కి వచ్చేటప్పుడు న్యూమరేటర్ మరియు డినామినేటర్ యొక్క సమ్ రాస్తారు. సో 1/6 అంటే ఆన్సర్ ఏంటంటే 16.66%. ఓకేనా. సో లేదు ఇంకొక ప్రొసీజర్ కూడా మనం చెప్పుకుంటాం. ఇలా ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 100 అనుకుంటే మనం ఆల్రెడీ పర్సెంటేజ్ క్లాస్లో నేర్చుకుంటాం. ఎక్స్పెండిచర్ అంటే ఫార్ములా ఏంటంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్.
ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, అంటే ఎక్స్పెండిచర్ పైన ప్రైజ్ కన్జంప్షన్ అనే రెండు చేంజెస్ అప్లై చేస్తే అప్పుడు మనకి ఫైనల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. మరి ఫైనల్ ఎక్స్పెండిచర్ మారకుండా ఉండాలన్నారు కాబట్టి ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 100 అయితే ఫైనల్ ఎక్స్పెండిచర్ కూడా 100. ఇప్పుడు ప్రైస్ ఎంత పర్సెంటేజ్ పెరిగిందంట, 20% పెరిగిందంట. మరి 20% అంటే 100లో 20 పెరగడం అంటే 120 అవ్వడం, 120 మళ్ళీ 100 అవ్వాలంటే ఎంత తగ్గించాలి, 20 తగ్గించాలి. ఎంతకు తగ్గించాలి, 120కి తగ్గించాలి. మరి 100కి ఎంత, 100కి ఎంత అంటే సో 1/6 అంటే ఆన్సర్ ఏంటి అని అంటే 16.66%. అలా మీరు ఏ వేలోనే చేయొచ్చు. బట్ బెస్ట్ వే ఏంటి అని అంటే ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఎగ్జామ్లో మనకి ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. 2 trains, each of length 500 meters, are traveling towards each other at a speed of 40 km/h and 60 km/h respectively. If the given trains are 3 kilometers apart, then find the time taken by them to cross each other completely. 500 మీటర్ల పొడవు గల 2 రైళ్లు వరుసగా 40 కిలోమీటర్ల గంటకి 60 కిలోమీటర్ల గంటకి వేగంతో ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ఒకవేళ రైలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే అవి ఒకదానికొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ 3 కిలోమీటర్లు అంట. 3 కిలోమీటర్లని మనం ఏమని రాయొచ్చు అంటే 3000 మీటర్లు అని రాయొచ్చు. ఓకేనా, 3000 మీటర్స్ అని రాయొచ్చు. అలాగే ఒక్కొక్క ట్రైన్ లెంత్ 500 అన్నారు. మరి ఒక ట్రైన్ లెంత్ 500 అయితే 2 ట్రైన్లు కలిపి ఎంత, 1000 మీటర్స్. కాబట్టి సో ఇప్పుడు మనకి టైం అడిగారు. టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి అని అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ ఎంత అని అంటే ఆ రెండింటి మధ్య దూరం 300 మీటర్స్ని కవర్ చేయాలి. అలాగే ఆ 2 ట్రైన్ల లెంత్ 500 1000 మీటర్స్. ఓవరాల్గా ఎంత అని అంటే 4000 మీటర్స్ని కవర్ చేయాలి. 4000 మీటర్స్ని కవర్ చేయాలి. ఎంత స్పీడ్తో అని అంటే ఒకటే స్పీడ్ ఉంటే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళని, 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ము. ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. ఒకటి 40, ఇంకొకటి ఎంత అంటే 60. ఓవరాల్గా 100 ఇంటూ 5/18. ఎందుకు ఇంటూ 5/18? అక్కడ km/h ఉన్నది, నేను మీటర్/సెకండ్లోకి మార్చుకోవడానికి ఇంటూ 5/18 చేశాను. ఇదిగోండి ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 5తో 5 8 టైమ్స్, 8 18 టైమ్స్ ఎంత అని అంటే 144 సెకండ్స్. ఈ 144 సెకండ్స్ నేను 120 సెకండ్స్ ప్లస్ 24 సెకండ్స్ అని పెట్టాను. ఎందుకు అలాగే రాసుకున్నాను అంటే సో 60 సెకండ్స్ అంటే 1 minute, 120 సెకండ్స్ అంటే 2 minutes, 180 సెకండ్స్ అంటే 3 minutes, 240 సెకండ్స్ అంటే 4 minutes. అలా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 24 సెకండ్స్ ఉండిపోయింది కాబట్టి మన ఆప్షన్లో ఖచ్చితంగా 24 సెకండ్స్ ఉండాలి. సో ఆప్షన్ 2ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా చేద్దామంటే 120 సెకండ్స్ అంటే 2 minutes ప్లస్ 24 సెకండ్స్. 2 minutes ప్లస్ 24 సెకండ్స్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. The respective ratio of the numbers is 7:9 and when 4 is added to both the numbers, the ratio becomes 4:5 respectively. Find the sum of the numbers. ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఒకసారి తెలుగులో కూడా చదువుదాం. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 7:9 మరియు 2 సంఖ్యలకు 4 జోడించగా నిష్పత్తి వరుసగా 4:5 అవుతుంది. అయినా ఆ 2 సంఖ్యల మొత్తాన్ని, ఆ 2 సంఖ్యల మొత్తం ఖచ్చితంగా 7 + 9, 7 + 9 అంటే 16 పార్ట్స్ అయి ఉండాలి. 16 మల్టిపుల్ అయి ఉండాలి. మరి 16 మల్టిపుల్ మనకు ఒకటే ఆప్షన్ కనబడుతుంది కాబట్టి ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. ఒక 2 నెంబర్లు, ఆ 2 నెంబర్లు ఏవో మనకు తెలియదు. A1 అనుకుందాం, B1 అనుకుందాం. ఈ 2 నెంబర్ల యొక్క నిష్పత్తి ఎంత అంటే, రేషియో ఎంత అంటే 7:9. ఒక్కొక్క దానికి 4 యాడ్ చేశారంట. Aకి ఒక 4 యాడ్ చేశారు, అదేవిధంగా Bకి ఒక 4 యాడ్ చేశారు. అప్పుడు ఏమైందంటే రేషియో 4:5 అయింది. ఓకేనా. సో అయితే ఇదే క్వశ్చన్ ఏజెస్లో అయితే ఏ విధంగా అడుగుతారనంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:9. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి 4:5 అయితే వాళ్ళిద్దరి యొక్క వయసులు మొత్తం ఎంత అని అడుగుతారు. ఓకేనా, ఇదే క్వశ్చన్ని. అక్కడ మనం ఏం చేస్తామనంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. ఎందుకు మారదు అని అంటే 2 నెంబర్లకి, ఇద్దరు వ్యక్తులకి అంటే 2 నెంబర్లకి సమానంగా కలిపినా, సమానంగా సబ్ట్రాక్ట్ చేసినా వాటి డిఫరెన్స్ మారదు. అందుకని చెప్పేసి ఇక్కడ రెండిటికి సమానంగా కలిపారు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత మెయింటైన్ అవుతుందో ఇక్కడ డిఫరెన్స్ కూడా అంతే మెయింటైన్ అవుతుంది. 2 నెంబర్లకి ఈక్వల్గా కలిపినా, ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసినా వాటి డిఫరెన్స్ మారదు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే మీకు 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి దాన్ని 2 చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. 2 4s are 8, 2 5s are 10. ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూసుకున్నా పర్వాలేదు, ఈ డిఫరెన్స్ ఏదైనా ఒకటే వస్తుంది. 7 8 అవుతుంది, 9 10 అవుతుంది. 9 10 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్. ఎందుకు ఆ 1 పార్ట్ పెరిగింది? 4 కలపడం వలన. మరి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఓవరాల్గా ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. 7 + 9 16. 16 4s are ఎంత అంటే 64. కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. Next question number 48. If the area of the rectangle is 4 times the area of the square of a side 2a centimeters, length of the rectangle is 30 centimeters more than its width, that is a. Find the value of a. ఒక దీర్ఘ చతురస్రం
యొక్క వైశాల్యం భుజం 2a కలిగి ఉన్న చతురస్రపు వైశాల్యానికి 4 రెట్లు ఉంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు a కంటే 30 సెంటీమీటర్లు ఎక్కువ అయినా a విలువని కనుగొనండి. క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో చూడండి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే L1 అలాగే B1. లెంత్ ఇంటూ బ్రెడ్త్. క్లియర్గా మధ్యలో చూడండి విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న రెండు ఒకటే, అది క్లియర్గా ఏ అని చెప్పారు. అంటే L ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ అంట. దేనికి? ఏరియా ఆఫ్ ఏ స్క్వేరు. ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంటే 2a. జనరల్గా ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏ స్క్వేరు, ఆ ఏకి బదులుగా 2a అన్నారు కాబట్టి 2a హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే లెంత్ అంటే ఎక్కువ అంట విడ్త్ కంటే. విడ్త్ అంటే ఏంటంటే ఏనే, అది ఎంత అని అంటే 30 అన్నారు. మనల్ని ఏ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు దీని నుంచి 4 ఇంటూ 2a హోల్ స్క్వేర్ అనేది 4a² అని రాయొచ్చా? ఓకేనా? దాని నుంచి ఇక్కడ ఏ క్యాన్సిల్ చేసేసి L ఈజ్ ఈక్వల్స్ టు 16a అని రాయొచ్చు. మరి Lకి బదులుగా ఇక్కడ 16a పెట్టామనుకోండి, 16a మైనస్ ఏ అంటే 15a. 15a వాల్యూ 30 అయితే 30 డివైడెడ్ బై 15 అంటే ఏ వాల్యూ 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 49, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ప్రశ్న గుర్తులో ఏ విలువ వస్తుందని అడుగుతున్నారు. ఇదిగోండి 4/5 ఇంటూ 1/3. ప్రతి డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కింద మార్చేయచ్చు. అప్పుడు ఏం చేయాలంటే పక్కన ఉన్న నెంబర్ని ఇన్వర్స్ చేయాలి. ప్లస్ 6/7. ఓకేనా? ఇందులో మనం 5 క్యాన్సిల్ చేసేయచ్చు. జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి. 7 4s are 28, 6 3s are 18 డివైడెడ్ బై 7 3s are 21. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 46. 28 ప్లస్ 18 అంటే 46 డివైడెడ్ బై 21. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. The distance between two stations X and G is 360 kilometers. A passenger express travels from X to G at a speed of 64 km/h, while a goods train travels from G to X at a speed of 86 km/h. What will be the distance between the two trains? 8 minutes before they meet. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. X మరియు G రెండు స్టేషన్ల మధ్య దూరం 360 కిలోమీటర్లు. ఒక పాసింజర్ రైలు X నుండి Gకి గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అదేవిధంగా G నుండి Xకి ఒక గూడ్స్ రైలు గంటకు 84 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 8 నిమిషాల తర్వాత ఆ రెండు రైళ్ల మధ్య దూరం ఎంత? 8 నిమిషాల తర్వాత ఆ రెండు రైళ్ల మధ్య దూరం ఎంత? ఒకసారి చూసుకోండి. వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ట్రైన్స్ 8 minutes బిఫోర్ దే మీట్. అంటే అర్థం ఏంటంటే ఇంకొక 8 నిమిషాల్లో మీట్ అవుతాయి అనగా ఆ రెండు ట్రైన్ల మధ్య దూరం ఎంత? ఇంకొక 8 నిమిషాల్లో. ఓకేనా? ఇంకొక 8 నిమిషాల్లో మీట్ అవుతాయి అనగా ఆ రెండు ట్రైన్ల మధ్య దూరం ఎంత అన్నది మన క్వశ్చన్. ఒకసారి చూడండి. X నుంచి Gకి ఒకటి వస్తుంది, 64తో వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే G నుంచి Xకి. ఓకేనా? ఇలా అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వస్తున్నాయి. ఇంకొక 8 నిమిషాల్లో మీట్ అవుతాయి అనగా వాటి మధ్య దూరం ఎంత అంటే 8 నిమిషాల్లో అవి ఎంత దూరం ట్రావెల్ చేయగలవో అది. ఓకేనా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఎంత అంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఒకటి 64 km/hతో వస్తుంది, ఒకటి 86 km/hతో వస్తుంది. ఆ రెండు కలిపినట్లయితే 150 km/h. అలాగే టైం ఎంత అని అంటే 8 minutes బిఫోర్ అంటే ఇంకొక 8 నిమిషాల్లో ఎంత దూరం ట్రావెల్ చేయగలవు? 8/60. ఎందుకు బై 60 అని అంటే అవర్స్లోకి మార్చడానికి. ఓకేనా? అవర్స్ క్యాన్సిల్. ఇక్కడ 30తో 2 టైమ్స్, 30తో 5 టైమ్స్, 2తో 4 టైమ్స్, 4 5s are ఎంత అంటే 20 kilometers. ఓకేనా? 20 kilometers. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 51. Find the amount received by Prakash after 1.5 years on a sum of rupees 31250 if the rate of interest is 16% when compounded half yearly. రూపాయలు 31,250 అసలుపై సంవత్సరానికి 16% చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకేసారి లెక్కించే విధంగా 1.5. ఓకేనా? 1.5 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీని క్యాలిక్యులేట్ చేయండి, కనుగొనండి అంటున్నారు. ఇలా ఫస్ట్ ఇయర్ కాదు, ఎందుకంటే అక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు కదా, అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ ఇయర్, తర్వాత హాఫ్ ఇయర్, ఆ తర్వాత హాఫ్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి అయితే 16% కానీ మరి హాఫ్ ఇయర్కి అయితే ఎంత పర్సెంటేజు? 8% కదా. మరి 8% చొప్పున ఒకసారి చూడండి. 8% వాల్యూ ఎంత? ఇందులో 8% వాల్యూ ఎంత? 1% అంటే 312.5, 2% అంటే 312.5కి డబుల్ 625, 4% అంటే 625కి డబుల్ 1250, 8% అంటే 1250కి డబుల్ 2500. ఓకేనా? 2500 తర్వాత మళ్ళీ 2500, ఆ తర్వాత 2500, మళ్ళీ 2500 మీద ఎంత పర్సెంటేజ్ అంటే 8%. 8 into 25 అంటే ఎంత?
200 200 200 మళ్ళీ 200 మీద ఎంత పర్సెంటేజ్ 8%. 8 2s are 16. ఖచ్చితంగా మన ఆప్షన్ 6తో ఎండ్ అయి ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్వాలేదు. ఎలా అంటే 3 ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 31250 మీద ఎంత పర్సెంటేజ్ 8%. అది ఎంత అంటే 2500. ఆ తర్వాత 3 ఇంటూ మళ్ళీ దీని మీద ఎంత పర్సెంటేజ్ అంటే 8%. 825 ఆర్ ఎంత అని అంటే సో 200 ప్లస్ మళ్ళీ దీని మీద 8%. 8 2s ఆర్ ఎంత అంటే 16. కలిపితే 7500. సో తర్వాత 3 ఇంటూ 200 అంటే 600 ప్లస్ 16. సో టోటల్ ఎంత అంటే 8000. సో 116. సో అది ప్రిన్సిపల్ అమౌంట్కి 3 ఎందుకంటే క్వశ్చన్లో సమ్ ఆఫ్ అమౌంట్ కదా అడిగారు. సో కలిపితే 6 6 3 9. సో 339 కాబట్టి ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, అలా చేసుకున్నా పర్వాలేదు. సో జస్ట్ మీ క్యాలిక్యులేషన్ మొత్తం అవసరం లేకుండానే యూనిట్స్ ప్లస్ 6 ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మీ ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఓకేనా, సో క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 52. The marked price of an article is 16,000 and 3 successive discounts of 20%, 11%, 5% are given on the marked price, selling price. SP అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎంత అని అంటే దాని వాల్యూ ఎంత అంటే 16,000. ఈ 16,000 మీద కొన్ని డిస్కౌంట్లు ఇచ్చారు. ఫస్ట్ ఇది ఎంత అంటే 20, తర్వాత 11, తర్వాత 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముతున్నారంట. ఆన్సర్ ఖచ్చితంగా 16,000 కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వాలంటే తగ్గించి కదా అమ్మాలి. కాబట్టి మీరు ఆ ఒక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, తర్వాత ఇంకొకటి ఏమంటానంటే మనం యూనిట్ ప్లేస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ దాంట్లో 20% డిస్కౌంట్ ఇచ్చారు. మరి 20% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎంత పర్సెంటేజ్కి అమ్మడం? 80%కే కదా అమ్మడం. అంటే 80/100. ఆ తర్వాత 11% డిస్కౌంట్ ఇవ్వడం అంటే మిగతా 89%కే కదా అమ్మడం. కాబట్టి 89/100. మళ్ళీ 5% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్కి అమ్మడం? 95%కే కదా అమ్మడం. ఓకేనా, సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసినట్లయితే సో ఇదిగోండి ఈ 4 సున్నాలు, ఈ 4 సున్నాలు క్యాన్సిల్. మళ్ళీ 5తో 5 19 టైమ్స్, 5తో 5 20 టైమ్స్, ఇక్కడ 20తో 4 టైమ్స్. అంటే యూనిట్స్ ప్లేస్ 6 4s are 24. ఓకేనా, 6 4s are 24. ఇంకొక 0 ఉండిపోయిందా? సో మొత్తం ఈ 4 సున్నాలు క్యాన్సిల్ అయిపోయి సో తర్వాత ఇంకొక 0 ఇక్కడ యాక్చువల్గా అయితే 20 క్యాన్సిల్ అవుతుంది. 2తో మాత్రమే 4 టైమ్స్ చూసుకోండి. ఇక్కడ ఒక 0 ఉండిపోద్ది. 2తో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 6 4s are 24, 4 9s are 36, 6 9s are 54. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 0.4తో ఎండ్ అయి ఉండాలి. మరి 0.4తో ఎండ్ అయి ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్లు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 16 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అయితే 16 మల్టిపుల్ అంటే 8 మల్టిపుల్ అయి ఉండాలి. 8 మల్టిపుల్ ఒక్కసారి చూడండి. 224 అనేది 8 మల్టిపుల్ అయినా 200 ఆల్రెడీ 8తో అవుతుంది. మీరు 200ని చూడక్కర్లేదు, మీరు చూడాల్సింది ఓన్లీ 24నే. 24 ఖచ్చితంగా 8 మల్టిపులే కాబట్టి ఇది అవ్వచ్చు. ఇక్కడ చూడండి. సో 244 అనేది 8 మల్టిపులా? 200 ఆల్రెడీ 8 మల్టిపులే. ఆ 44ని చెక్ చేస్తే సరిపోద్ది. 44 అనేది 8 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ డీని మీరు తీసేయచ్చు. కాబట్టి మీ ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, లేదు మీరు క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో ఈ క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా, సో చేసి మీరు సింప్లిఫై చేస్తే మీకు మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 53 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹X at 9% per annum for 2 years is 20.25. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? రూపాయలు X అసలపైన 9% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత వచ్చే చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం 20.25 అయితే X విలువ ఎంత? సో ఈ క్వశ్చన్ చేయడానికి ఒకటి ఫార్ములా. సో P ఆఫ్ సో నియర్లీ 5 ways ఆర్ 6 waysలో చేయొచ్చు. P of R/100 whole square ఇది ఫార్ములా. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఆ వాల్యూని క్వశ్చన్లో 20.25 అన్నారు. సో దీని నుంచి మనకి P కావాలంటే సో 20.25 ఇంటూ సో 100 ఇంటూ 100 బై R స్క్వేర్. R స్క్వేర్ అంటే 9 ఇంటూ 9. ఓకేనా, దీని నుంచి 2025 ఇంటూ 100 డివైడెడ్ బై 9 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. 9తో 9 2s are 18, ఇంకా 22 అంటే 9 2s are 18, 9 5s are 45. మళ్ళీ 9తో 925 టైమ్స్ 25 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? 2500 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అలా కాకుండా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే సో 9% చొప్పున 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 18%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 18.81%. ఇది ఎలా వచ్చిందనంటే మీరు ఆల్రెడీ సక్సెసివ్ చేంజ్కి ఫార్ములా x + y + xy/100 కదా. ఇక్కడ ఏంటంటే సో మనం ఈ ఎక్స్కి బదులుగా ఎంత తీసుకుంటాం అని అంటే 9 తీసుకున్నారనుకోండి. 9 + 9 18, 9 9s are 81/100 అంటే 0.81. ఇది మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం కూడా. సింగిల్ డిజిట్ నెంబర్లు అయితే డైరెక్ట్గా ఫార్ములా ఏంటి 2r.r²
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1% ఉందనుకోండి, అప్పుడు 2 1s are 2, r² అనేది 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి, 1² 0 1. 2% అయితే 2 2s are 4, ఓకేనా. 2² అంటే ఎంత అంటే 0 4. 3% అయితే 3 2s are 6, 3² అంటే 0 9. ఇప్పుడు మనకు కావాల్సింది 9% కాబట్టి 9 2s are 18, 9² అంటే 81, ఓకేనా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని చెప్పుకోవచ్చు అంటే 0.81%. ఆ వాల్యూని క్వశ్చన్లో 20.25 అని ఇచ్చారు. దాని నుంచి 1% వాల్యూ ఎంత అంటే 2025 డివైడెడ్ బై 81. ఈ పాయింట్ ఆ పాయింట్ తీసాను, ఓకేనా. 9తో 9 9 టైమ్స్, 9తో 9 2s are 9 2s are 9 5s are, మళ్ళీ 9తో 9 2s are 9 5s are. 1% వాల్యూ 25 అయితే 100% వాల్యూ ఎంత అంటే 2500. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. Question number 54. After selling an article at 15% discount, the owner of the shop earns a profit of 5%. What is the ratio of the marked price to the cost price? మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా తెలుసుంటే మార్క్డ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ రిలేషన్ ఏంటి అని అంటే 100 ప్లస్ ఆర్ మైనస్ 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ అయితే ప్లస్ రాస్తారు, లాస్ అయితే సో మైనస్ రాస్తారు, డివైడెడ్ బై 100 మైనస్ పర్సెంటేజ్ డిస్కౌంట్. ఇది తెలిసినట్లయితే మీకు సో క్వశ్చన్లో 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత అన్నారంటే 5 అన్నారు. అలాగే 100 మైనస్ డిస్కౌంట్ ఎంత అన్నారంటే 15 అన్నారు. కాబట్టి సో 105 డివైడెడ్ బై 85. సో 5తో 5 21 టైమ్స్ 5 17 టైమ్స్, కాబట్టి 21:17. సో ఆప్షన్ సిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ ఫార్ములా ఐడియా లేకపోతే ప్రాసెస్ ఏంటో ఒకసారి చూడండి. ఒక వ్యక్తి 15% డిస్కౌంట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? సో 15% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 15% రాయితీ విక్రయించిన తర్వాత కూడా 5% లాభం రావడం అంటే ఫస్ట్ 15% రాయితీ ఇవ్వడం అంటే 85% అమ్మడం. 85% ఎందులోనంటే మార్కుడు ప్రైజ్లో, అయినప్పటికీ కూడా 5% లాభం రావడం అంటే 105% ఎందులోనంటే సో కొన్న వెలలో కాస్ట్ ప్రైజ్లో. దీని నుంచి మార్కుడు ప్రైజ్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 105 డివైడెడ్ బై 85. 5తో 5 21 టైమ్స్, 5తో 5 17 టైమ్స్, 21:17. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. Question number 55. A, B can complete a work in 10 days. A alone can do it in 30 days. They start working together but B works only for half day. Then in how many days they will complete the work? A మరియు B ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలదు మరియు A మాత్రమే దానిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు కానీ B సగం రోజు మాత్రమే పనిచేస్తుంది. పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ అయితే ఏబీకి కలిపి ఎన్ని రోజులు పడుతుందంట? 10 days అంట. మరి ఏ ఒక్కటి అయితే ఎన్ని రోజులు చేస్తుందనంట? 30 days అంట. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 30, ఎందుకంటే 10 అనేది 30 ఫ్యాక్టర్ కాబట్టి. సో ఇది 3 అవుతుంది, ఇది ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అంటే ఏ ఎఫిషియన్సీ 1 అంట, ఏబీది కలిపి 3 అంట. అంటే ఏది 1 అంటే దానికి అర్థం ఏంటి? బీది 2 కదా. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేస్తారనంటే 30 భాగాలు ఎవరు చేస్తారనంటే పని దే స్టార్ట్, ఇద్దరు కలిపి పని చేశారు. కాకపోతే బి వర్క్స్ ఓన్లీ హాఫ్ డే. ఫుల్ డే చేస్తే 2 భాగాలు చేయగలదు. మరి హాఫ్ డే చేస్తే ఏం చేస్తుంది? ఒక భాగమే చేస్తుంది. అంటే ఏ ఆల్రెడీ ఒక భాగం చేస్తుంది, బి మామూలుగా అయితే 2 భాగాలు చేయగలదు, కానీ హాఫ్ డే చేస్తుంది కాబట్టి అది కూడా ఒక భాగమే. అంటే ఇద్దరు కలిపి 2 భాగాలు చేయగలరు. సో 30/2 అంటే ఇద్దరు కలిపి ఆ వర్క్ను చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే సో 15 days పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇది, ఓకేనా. అలాగే ఎల్సిఎం ఆఫ్ నెంబర్ 16, 12 and 24, ఓకేనా. ఒకటైతే క్లియరు. సో ఇక్కడ మనకి ఎక్కడ 0తో ఎండ్ అయి ఉన్న నెంబర్ లేదు కాబట్టి మన ఆప్షన్ అయితే 0తో ఎండ్ అయి ఉన్న నెంబర్ రాదు, ఓకేనా, ఎందుకంటే అది 10 multiple కాదు కాబట్టి. సో 2 ఆప్షన్లు ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం మనం. 16, 24. సో 16 చూడండి, అక్కడ మనం మీకు ఒక పాయింట్ నేను క్లియర్గా ఏం చెప్పాను? వైల్ క్యాలిక్యులేటింగ్ హెచ్సిఎఫ్. సో వైల్ క్యాలిక్యులేటింగ్ హెచ్సిఎఫ్ కాదు, వైల్ క్యాలిక్యులేటింగ్ ఎల్సిఎం ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్, ఓకేనా. ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్, ఆ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే 12 అనేది 24 ఫ్యాక్టర్ కాబట్టి మీరు 12ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఓకేనా. 12ని ఎలిమినేట్ చేసేసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే చూడండి, ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 16, 24, 12. ఫస్ట్ ఈ 3 ఏ నెంబర్లో పోతాయో చూడండి. నాకైతే 4 స్ట్రైక్ అయింది. 4 4s are 4, 6s are 4, 3s are. ఆ తర్వాత చూడండి ఒకసారి, ఈ 3 దేనిలో అయినా పోతాయనంటే దేంట్లోని కూడా పోవు. అందుకని నేను డైరెక్ట్గా ఇంకా హెచ్సిఎఫ్ని 4 అని కన్ఫర్మ్ చేస్తాను, ఎందుకంటే ఈ 3 నెంబర్లు 4తో పోయాయి కాబట్టి. ఇంకా నేను ఎల్సిఎం కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, అందుకని ఇవి ఎందులోనైనా పోతాయా, ఏ 2 నెంబర్లు అయినా పోతాయని చూస్తున్నాను నేను. ఈ 2 2లో పోతాయి, 2 2s are 2, 3s are 3s are. మళ్ళీ ఈ 2 నెంబర్లు చూడండి 3లో పోతాయి, 2s are 1, 1. ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి యొక్క ప్రోడక్ట్ అది ఎంత అనంటే
సో 4 2s are 8, 8 3s are 4 2s are 8, 8 3s are 24, 24 2s are 48. కానీ మన క్వశ్చన్లో ఎల్సిఎం అడగలేదు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 48 ఇంటూ 4, 48కి డబల్ 96, 96 డబల్ ఎంత అంటే 192. అంతేగాని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చెప్పాం కదా అని చెప్పేసి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా అలా చేశాడు అనుకోండి, రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓన్లీ 2 నెంబర్స్కి మాత్రమే ఆ పాయింట్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది 2 నెంబర్లకే, అంతకంటే ఎక్కువ నెంబర్ ఇస్తే మాత్రం మీరు అలా చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. A box contains blue and red balls in the bag 5:2 in the ratio 5:9 respectively. A took 4/5 of the blue balls and B took all red balls from the box. If only 14 balls are left in the bag, then how many balls did B take? B ఎన్ని తీసింది అన్నది మన క్వశ్చన్. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఒక పెట్టిలో వరుసగా 5:9 నిష్పత్తిలో నీలం మరియు ఎరుపు రంగు బంతుల్ని కలిగి ఉంటుంది. ఏ 4/5వ వంతు నీలం బంతుల్ని ఏ తీసుకున్నాడు మరియు బి పెట్టి నుండి అన్ని ఎరుపు బంతుల్ని తీసుకున్నాడు. ప్రస్తుతం పెట్టిలో 14 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బి ఎన్ని బంతుల్ని తీసుకున్నాడు? ఫస్ట్ అయితే చూడండి, బ్యాగ్లో ఈ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏ 4/5 అంటే మొత్తం 5 భాగాల్లో 4 భాగాలు తీసాడు. అంటే ఇంకా ఏ ఎన్ని భాగాలు వదిలేశాడు? ఒక భాగం, 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ బ్యాగ్లో ఉంది. బి మాత్రం అన్ని రెడ్ బాల్స్ తీసాడు. బి అన్నీ తీసాడు అంటే ఇంక అక్కడ ఉన్నవి ఏంటంటే రెడ్ బాల్స్ అన్నీ తీశారు కాబట్టి ఇంక బ్లూ బాల్సే. ఆ బ్లూ బాల్స్ కూడా ఒక పార్టే ఉన్నాయి. ఆ ఒక పార్ట్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారనంటే ఆ ఒక పార్ట్ వాల్యూ 14 మిగిలాయంట. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే క్వశ్చన్లో హౌ మెనీ బాల్స్ డిడ్ బీ టేక్, 9 పార్ట్స్ వాల్యూ ఎంత? ఆన్సర్ అయితే 9 మల్టిపుల్ అయి ఉండాలి. సో దగ్గర ఇది తప్ప అన్ని ఆప్షన్లో 9 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 9 14s are 1 పార్ట్ వాల్యూ 14 అయితే సో 9 పార్ట్స్ వాల్యూ 9 14s are 126. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 58. If x percentage of 60% of 225 is equals to y percentage of 150% of 45 and 60% of y is equals to 720, then what is the value of x percentage of y percentage of 250? ఒకవేళ x శాతం 60%, x శాతంలో 60%, మళ్ళీ 60%లో 225, మళ్ళీ y శాతంలో 150%, మళ్ళీ అందులో 45. సో అలాగే మరియు 60% ఎందులో అంటే వైలో అది 720 అయితే x శాతం y శాతం, x శాతంలో మళ్ళీ y శాతంలో 250. దీని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ముందైతే y క్యాలిక్యులేట్ చేసేద్దాం. y క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి, y క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6తో 6 1 టైమ్స్, 6 ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్. ఓకేనా, 6 12 టైమ్స్ అంటే దీని నుంచి 10% ఆఫ్ y 120, 100% ఆఫ్ y, 100% ఆఫ్ y అన్న రెండు ఒకటే కాబట్టి ఎంత అని చెప్పుకోవచ్చు అంటే 1200. y వాల్యూ ఎంత? 1200. y వాల్యూ అయిపోయింది. y వాల్యూ ఎప్పుడైతే తెలుస్తుందో మనం x వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. y వాల్యూ ఆల్రెడీ 1200 వచ్చింది. సో x వాల్యూ చూద్దాం. x వాల్యూ చూసినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇందులో ఈ ఈక్వేషన్లో ఇక్కడ 45 ఉంది. 45తో ఇదిగోండి ఈ ఈక్వేషన్ మొత్తం కంపేర్ చేస్తున్నాను. 45తో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. ఆ తర్వాత ఇక్కడ 5తో ఎన్ని టైమ్స్ అంటే 5 3 టైమ్స్. 30% ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే y అని రాయొచ్చు. అంటే x వాల్యూ ఎంత అంటే yలో సగం, 1200లో సగం ఎంత అంటే 600. ఓకేనా, 1200లో సగం ఎంత అంటే 600. ఇప్పుడు నేను ఏమంటానంటే x ఇది 1200లో సగం 600, x 3 మల్టిపులే, y 3 మల్టిపులే. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 3 × 3 9 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 1800. ఎందుకంటే ఈ 3 ఆప్షన్లు 9 మల్టిపుల్స్ కాదు కాబట్టి. ఓకేనా, ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే x పర్సెంటేజ్ ఆఫ్ 600, x పర్సెంటేజ్ కాదు, ఒక్క నిమిషం. ఆల్రెడీ x మనకు తెలుసు కదా, x వాల్యూ ఎంత అంటే 600% ఆఫ్ 1200% ఆఫ్ 250. ఓకేనా, ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 6 12s are 72 × 250. 72ని ఆఫ్ చేయండి 36. అలాగే 250ని డబల్ చేస్తే 500. 5 × 36 అంటే సో 180, పక్కన 2 సున్నాలు పెడితే ఆన్సర్ ఏమవుతుందంటే 18,000 అవుతుంది. అది చేయకుండానే సో 2 3 మల్టిపుల్స్ అని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేశారో వెంటనే ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతుందంటే 9 మల్టిపుల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఫైండ్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్ దట్ లీవ్స్ 2 as a రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ when divided by 5 6 8. ఓకేనా, 5 6 మరియు 8లతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శాసం అంట 2గా వచ్చే అతిపెద్ద 3 అంకెల సంఖ్య. అతిపెద్ద 3 అంకెల సంఖ్య అతిపెద్దది అంటున్నారు కాబట్టి వదిలేండి, 122 వదిలేయండి.
ఈ మూడిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 5తో డివైడ్ చేసినప్పుడు 2 రావాలంటే రిమైండర్. ఇది 5తో డివైడ్ చేసినప్పుడు 2 వస్తుందా? వస్తుందండి. అన్ని ఆ 3 ఆప్షన్లు వస్తున్నాయి. 5తో డివైడ్ చేసినప్పుడు 2 రిమైండర్లు వస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే 8తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, 8తో డివైడ్ చేసినప్పుడు 162. అంటే మీరు ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే 962 అంటే 962 కనబడకూడదు, ఓన్లీ 162 కనబడాలి. ఎందుకంటే 800 అనేది ఆల్రెడీ 8తో అయిపోద్ది కాబట్టి 162ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 167ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 192, మీ ఆలోచన విధానం 192ని 8 2s are 16, ఓకేనా. అలాగే ఇంకా ఎంత ఉండిపోయిందనంటే సో ఇంకా 32 ఉండిపోయింది, 8 4s are 32. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే సో 5కి 6కి 8కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, ఓకేనా. ఎల్సిఎం ఆఫ్ 5 6 8, ఓకేనా, n ఇంటూ తర్వాత రిమైండర్ 2 మిగిలిపోయింది కాబట్టి ఆ 2 కలుపుదాం. వీటికి ఎల్సిఎం ఎంత అంటే సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, 6కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 24, 6కి 8కి ఎల్సిఎం ఎంత 24. మరి 24కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి 24 × 5 అంటే 120. కానీ క్వశ్చన్లో మనకి ఏం అడిగారంటే లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. మరి లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? చూడండి, 8తో మల్టిప్లై చేస్తే 8 12s are 96, 9తో మల్టిప్లై చేస్తారనుకుని 9 12s are 108 ఎక్కువ అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే సో 8తో మల్టిప్లై చేస్తున్నాను, 8 12s are 96 అంటే 960 + 2. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 962. ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అయితే ఏం చేయాలంటే ఇలా 1000ని మనం సో 1000ని కాదు సో హైయెస్ట్ 3 డిజిట్ నెంబర్ కాబట్టి సో ఏం చేయాలంటే మనం 999ని సో ఆ 120తో డివైడ్ చేసి సో 120తో ఎన్ని టైమ్స్ అని అంటే 8 టైమ్స్ సో 960 ఇంకా 39 ఉండిపోయింది కదా, ఈ 999లో నుంచి 39 తీసేస్తే వచ్చే నెంబర్ 960 మనకి ఏమవుతుందంటే ఆ 120తో డివిజిబుల్ అయ్యే హైయెస్ట్ 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అది ప్రాసెస్, బట్ ఈజీగా వచ్చినాయి కాబట్టి అంతవరకు వెళ్ళక్కర్లేదు. 8తో డైరెక్ట్గా తీసుకుంటే మనం సో ఈజీగా వచ్చింది కాబట్టి నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 8704 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఒకటి ఏంటంటే ఆప్షన్స్తో చేయొచ్చు, ఈజీగా ఉంటే చిన్నవైతే మనం ఆప్షన్స్ వెళ్ళాలని, కొద్ది పెద్దగా ఉంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఆ 8704 అనేది 2తో పోద్ది కదా, 2తో కాదు 4తో పోద్ది, డైరెక్ట్గా నాకు 4 స్ట్రైక్ అయింది. సో 4తో చూడండి, లేదంటే 8తో తీసుకుందాం, 8తో కూడా అవుతుంది కదా. 8తో ఎలా అవుతుందని నేను చెప్పగలిగానంటే లాస్ట్లో 600 వరకు పోద్ది, 104 అంటే 13 టేబుల్లో పోద్ది కాబట్టి అది 8తో పోద్ది. సో 8 × 8 10s are సో 80, మళ్ళీ 8 7s are 56. అలాగే ఇంకా ఎంత ఉండిపోయిందనంటే సో 8 7s are 56 అంటే 44, 8 10s are 80. సో ఆ తర్వాత ఇంకా ఎంత అంటే ఇక్కడ 70 ఉండిపోయింది, 8 8s are తీసుకోండి 64 సరిపోద్ది, 8 8s are 64, మళ్ళీ 8 8s are 64. సో 8 8s are 64 అంటే ఇంకా 64 ఉండిపోయింది, 1088. మరి 8ని ఏమని రాయొచ్చు అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు. మళ్ళీ ఈ నెంబర్ మళ్ళీ 8తో పోద్ది, అందుకని మళ్ళీ 8తో 8 1 times 8 28 అంటే 8 3s are 24, ఇంకా 48 అంటే 8 6s are 48. మళ్ళీ 2 క్యూబ్ ఇంటూ మళ్ళీ 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. మళ్ళీ ఈ నెంబర్లో నేను ఏం తీస్తానంటే మళ్ళీ ఇంకొక 8 తీస్తాను, మళ్ళీ ఇంకొక 8 తీస్తే 8 17 టైమ్స్. కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 8ని 2 క్యూబ్, ఇక్కడ ఒక 17 ఉంది కదా, మరి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇంకొక 17 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. 17 స్క్వేర్ వాల్యూ ఎంత? 289. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 289. ఓకేనా, క్లియర్? సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. ఇంకా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి ప్లేలిస్ట్లో సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ చేశారు. ఓకేనా, మీకు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ రెఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా, సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.